ఎరా నారాయణ బాగున్నావా? హ్మ్. బాగున్నా అనే సమాధానం చెప్పి చాలా రోజులైందిరా. అవునులే, మన రైతు నోటంట బాగున్నావు అనే పదం రావడం చాలా అరుదు. ఏంటోరా మన కష్టాలు. సర్లే, ఎటు వెళ్తున్నావు? ఈ సంవత్సరం పంట వేయడానికి డబ్బులు లేవురా, అప్పు కోసం వెళ్తున్నా. సర్లేరా, జాగ్రత్త. అయ్యా, అప్పు కావాలయ్యా. సరే, తాకట్టుకేమైనా తెచ్చావా? గొలుసు తెచ్చానయ్యా. ఇదిగో అయ్యా గొలుసు. ఇదిగో డబ్బులు తీసుకోవయ్యా. సరే అయ్యా, ఉంటాను. బాబు, ఎరువులు కావాలి. సరే, డబ్బులు ఇచ్చి బస్తా పట్టుకెళ్ళు. సరే అయ్యా, ఇదిగోండి డబ్బులు. పంటకు పురుగు పట్టింది, మంచి పురుగుల మందు ఇవ్వండి అయ్యా. నమస్కారం అయ్యా, పంట తెచ్చాను. ఇదిగోనయ్యా నీ డబ్బులు తీసుకో. అయ్యా, ఇప్పుడేం రేటు తక్కువ లేదుగయ్యా, అంత తక్కువ ఇచ్చారు. మీరు కట్టిన రేటు మా పెట్టుబడికి కూడా రావట్లేదయ్యా. ఏంటి రేటు గీటని మాట్లాడుతున్నావు? నువ్వు తెచ్చిన పంట తడిసిపోయి ఉంది. అసలు నేను తీసుకోవడమే ఎక్కువ, ఇచ్చింది తీసుకొని వెళ్ళవయ్యా. ఏమయ్యా నారాయణ, మార్కెట్కి వెళ్ళి వస్తున్నావా? అవునయ్యా. అయితే పంట మీద డబ్బులు వచ్చేసినాయి అన్నమాట. పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రాలేదయ్యా. ఏవి ఆ డబ్బులు ఇటు ఇవ్వు. ఇదిగో నారాయణ, నీ అప్పుకి వడ్డీగా ఈ డబ్బు సరిపెట్టుకుంటున్నా ఇక. అయ్యా, డబ్బులు ఇచ్చేయండి అయ్యా, చాలా కష్టాల్లో ఉన్నానయ్యా. ఈసారి పంటేసి మీ అప్పు తెచ్చేస్తానయ్యా. అయ్యా, నాకు అవసరం నారాయణ అదంతా. అప్పుకు వడ్డీ అంతే. అయ్యా, ఒక్కసారి నా మాట వినండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఇంకేం మాట్లాడుకో, గుర్తుందిగా నీ పొలం తాకట్లో ఉందని. మిగతా అసలు కూడా తొందరలోనే ఇచ్చేయాలి, లేకపోతే వ్యవసాయం చేయడానికి అది కూడా మిగలదు. అర్థమైందనుకుంటా? అర్థమయ్యే ఉంటుందిలే. ఎంతో ఆస్తో కష్టపడి పంట వేశాను. ఆ పంట కోసం అప్పులు కూడా చేశాను. లాభం వస్తే అప్పులు తీర్చేద్దాం అనుకున్నాను. లాభం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రపంచానికి ఆకలి తీర్చడానికి మేమున్నాం, కానీ మా రైతు ఆకలి బాధలు తీర్చడానికి ఎవరున్నారు? దేవుడా, నువ్వు అందరి కష్టాలు తీరుస్తారంటారే, ఒక్క మా రైతు కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నావు అర్థం కావట్లేదు. నువ్వు ఉన్నావన్న విషయం మేము గుర్తుంచుకున్నాం, కానీ రైతు అనేవాడు ఉన్నాడని మర్చిపోయావా స్వామి? మర్చిపోయావా? నారాయణ, నారాయణ, ఎవరు బాబు మీరు? నేను నిన్ను మర్చిపోయానన్నావుగా. ఇదిగో నీ మాట విని నీ ముందుకు వచ్చాను. స్వామి, నా కష్టాలు చూసి నా కోసం వచ్చావా స్వామి? అదేంటి, ఒక్క క్షణం కూడా అనుమానించకుండా అలా నమ్మేస్తున్నావు నేనే దేవుణ్ణని? నేను రైతుని స్వామి, నమ్మడం నా లక్షణం. నా కోసం విగ్రహ రూపం నుంచి మనిషి రూపంలోకి వచ్చావా స్వామి? అవును నారాయణ, ఏంటి నీ సమస్య? మా రైతు జీవితాలు నిత్యం ఈ చావులకు స్వాగతం చెప్తూ ఉంటాయి స్వామి. ఈ వ్యవసాయం వదలలేక, అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక నిత్యం ఎన్నో ఆత్మహత్యలు. చూడు, ప్రపంచంలో ప్రతి పనిలోనూ కష్టాలున్నాయి, కానీ ఒక్క నీ వ్యవసాయంలో ఉన్నాయంటే నేను ఒప్పుకోను. మా వ్యవసాయంలో కష్టాలు లేవంటారా? మీకేంటి స్వామి, పైనుండి చూస్తారు. ఒక్కసారి వ్యవసాయం చేసి చూడండి, మా రైతుల కష్టాలేంటో తెలుస్తాయి. ఏంటి స్వామి మౌనంగా ఉన్నారు? వ్యవసాయం అంటే సాధారణ మనుషులకే కాదు, మీకు కూడా భయమే. సరే, నేను వ్యవసాయం చేస్తా, చేసి వ్యవసాయంలోని కష్టాలు లేవని నిరూపిస్తా. సరే స్వామి, కానీ మీరు దేవుడన్న విషయం ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ రైతులా వ్యవసాయం చేయాలి. సరే నారాయణ.
వర్షం కురిపించేవాడే వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. స్వామి, నేనెంత అదృష్టవంతున్నో, దేవుడికే అన్నం పెడుతున్నాను. ఏమున్నాయిరా సంగతులు? ఏముంటాయిరా, ఏంట్రా సీను, ఎప్పుడు చూసినా పేపర్ చూస్తామంటే ఏంట్రా? ఏమీ లేదురా, ఎప్పుడు చూసినా గిట్టుబాటు ధర లేదనో, కల్తీ విత్తనాల ద్వారానో, వర్షం లేక కరువుతోనో, అధిక వర్షంతో పంట మునిగిపోయిందనో, అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలను కాకుండా ఆనందంగా ఉన్న రైతులు, లాభాల బాటలో ఉన్న రైతులని ఏ రోజైనా వచ్చిద్దేమోనని ఆశతో ఎదురు చూస్తుంటా. మన రైతుల జీవితాల్లో ఆ రోజులు కల్లోనే వస్తాయేమోరా, నిజ జీవితంలో రావేమో. ఏ రామారావు, 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 ఏంట్రా ఎంత పిలిచినా పలకుండా అలా వెళ్ళిపోతున్నాడు? పాపం రావాడు, పోయిన సంవత్సరం వేసిన పంట చేతికి రాలేదు, అప్పులు బాలైపోయాడు. ఈ సంవత్సరం కూడా పంట బాలేదు, అప్పులు ఎలా తీర్చాలని చెప్పి నాతో చెప్పి బాధపడ్డాడురా. అదే ఆలోచనతో ఉన్నాడేమోరా పాపం. మన రైతుల జీవితాలు అంతే కదరా, మన తలరాతలు మారవు. ఏం జరిగింది? ఇది మన జీవితాల్లో మామూలే కదా. ఎంతో అప్పులు చేసి ఎరువులు కొని పంట వేశాడు. అవి కల్తీ ఎరువులు అవ్వటం వల్ల పంట నాశనం అయ్యింది. అప్పుల భారం ఎక్కువయ్యి దిక్కుతోచగా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక్కొక్కసారి వర్షపు నీటి కన్నా మా రైతు కళ్ళల్లో వచ్చే కన్నీరే ఎక్కువ. ఆ కన్నీటిలో ఈదలేక ఇలా మునిగిపోతూ ఉంటారు స్వామి. అప్పుల భారం ఎక్కువ దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నాడు. అవి కల్తీ ఎరువులు అవ్వటం వల్ల పంట నాశనం అయ్యింది. మా రైతు ఆకలి బాధలు తీర్చడానికి ఎవరున్నారు? మన రైతుల జీవితాల్లో ఆ రోజులు కల్లోనే వస్తాయేమోరా. ఒక్కొక్కసారి వర్షపు నీటి కన్నా మా రైతు కళ్ళల్లో వచ్చే కన్నీరే ఎక్కువ. ఆ కన్నీటిలో ఈదలేక ఇలా మునిగిపోతూ ఉంటారు స్వామి. ఈ 5,000 నోట్లో వెళ్ళటానికి కష్టపడుతున్న రైతుల బతుకులు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయా? స్వామి, స్వామి, ఏమైంది స్వామికి? ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ఆ రైతు చనిపోవటం చాలా బాధగా ఉంది. అయినా మీరు ఇంత సాధారణంగా ఆత్మహత్యలు ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ప్రాణం చాలా విలువైంది నారాయణ, చాలా విలువైంది. నారాయణ, పంట చేతికొచ్చింది, అమ్మటానికి వెళ్తున్నాను. సరే స్వామి, సరే. నారాయణ, ఆనాడు లక్ష్మణుడి కోసం సంజీవం తెచ్చి బతికిస్తే ఎంత ఆనందంగా ఉందో, ఈరోజు రైతులా వ్యవసాయం చేసి పంట పండిస్తే అంతే ఆనందంగా ఉంది. నమస్కారం అయ్యా. సరుకు దింపేశానయ్యా. తిరుపతి లెక్క చూడు. సరేనండి. ఇదిగోండి సార్. ఇదిగో ఇదిగో ఆ డబ్బు. అదేంటయ్యా ఇంత తక్కువ ఇచ్చారు? చూడు, ఇప్పుడు రేటు ఇంతే ఉంది, దీనికన్నా ఎక్కువ ఇవ్వలేం. ఏంటయ్యా పెట్టిన పెట్టుబడి కూడా మీరు దొరకట్టట్లేదు. నువ్వు తెచ్చిన సరికి ఇంతే వచ్చిద్ది. ఎంతో కష్టపడి పండించిన పంటయ్యా. ఇదిగో చూడు, నువ్వే వ్యవసాయం చేస్తున్నావు, మేము వ్యాపారం చేస్తున్నాం. నీ పని నీది, మా పని మాది. మీ వ్యాపారం కోసం మా పట్టు కొట్టకూడదు కదయ్యా. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు పండించింది బంగారం వజ్రాలు అనుకుంటున్నావు మా ఆస్తులు రాసివ్వడానికి. బంగారం వజ్రాలతో కడుపు నిండదు కదయ్యా. మనిషి బతకాలంటే మేము పండించిన పంటే తిని బతకాలి కదయ్యా. అయినా నేను మీ ఆస్తులు అడగట్లేదు కదా, పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నాను. మీ రైతులందరికీ గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ పోతే మేము రోడ్డున పడతాం. సరే, ఇంకో 10 కల్పిస్తాను, సరిగ్గా అక్కడ పెట్టేళ్ళాం. దీనికన్నా ఎవడో ₹1 పెంచి ఇవ్వడు. ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. అయినా మీకు అలవాటేగా చావటం. మహా అయితే జనాభా లెక్కల్లో ఒకడు తగ్గుతాడు, రైతుల ఆత్మహత్య బుక్కులో ఒకడు పెరుగుతాడు. కానీ ఈ రైతుల గురించి ఎవడు పట్టించుకోడు. ఓ
స్వామి స్వామి ఏమైంది స్వామి? పెట్టిన పెట్టుబడి కూడా రాలేదుగా స్వామి. నాకు తెలుసు. అవును నారాయణ, సమస్య ఏదో ఒక రూపాల్లో రైతులను చుట్టుముడుతుంది. ప్రతి పనిలోనూ ఏదో ఒక రోజు ఆనందం వస్తుంది, కానీ రైతు జీవితంలో కష్టాలు సమస్యలు తప్ప సంతోషాలు లేవు. చూసారా స్వామి, రైతు జీవితంలో కష్టాలు సమస్యలు ఉండవన్న మీరే ఇవాళ రైతు బాధల గురించి మాట్లాడుతున్నారు. అవును, రైతు కష్టాలు చూశాను. పురుగుల మందు కలితాయి నష్టపోయిన రైతులను చూశాను. అప్పులు పాలవుతున్న రైతుల్ని చూశాను. రైతు జీవితాన్ని జీవించలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను చూశాను. రైతులకు గిట్టుబాటు ధర లేవని ప్రభుత్వాలను చూశాను. మోసం చేసే దళాలను చూశాను. ఈ రైతు జీవితాన్ని అనుభవించాను. కానీ రైతు వల్లనే బతుకుతున్నాం. రైతు పండించిన పంటని తింటున్నాం. రైతులు లేకపోతే మనం లేమని తెలిసినా రైతు కష్టాల గురించి, రైతు ఆకలి చావుల గురించి ప్రశ్నించే ఒక్క మనిషిని కూడా చూడలేదు. రైతు బాధ పట్టించుకునే మనిషే కరువు అయ్యాడు. ఒకటి గుర్తుపెట్టుకో నారాయణ, రైతు గురించి మనుషులు పట్టించుకోనంత వరకు, రైతును తమ బాధ్యతగా తీసుకున్నంత వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, నాలాంటి ఎంతమంది దేవుళ్ళు వచ్చినా ఈ రైతు జీవితాలు మారవు. రైతుల్ని తమ బాధ్యతగా ఈ మనుషులే గుర్తించాలి. అవును స్వామి, మీరన్నది నిజమే. రైతుల గురించి ప్రభుత్వాలతో పాటు ప్రజలే ఆలోచించాలి. వాళ్ళు మా గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు, మా ఈ కష్టాలన్నీ తీరిపోయి మాకు మంచి రోజులు వస్తాయి. అవును, కానీ మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ కుటుంబంతో పాటు ఈ ప్రపంచం కూడా మీ మీద ఆధారపడి ఉంది. మీరనుకున్నట్లు నేనేమీ ఆత్మహత్య చేసుకోను స్వామి. రైతు జీవితాల్లో అన్ని సమస్యలు ఉండవని మీరే చెప్పారు. మీరే ఇవాళ మా సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక రోజు ఈ మనసుల్లో ఆలోచన రాకపోదా స్వామి? అప్పటి వరకు నేను వ్యవసాయం మానను. నాతో పాటు ఇతర రైతుల్లో మనోధైర్యాన్ని నింపుతాను. ఇక సెలవు 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 సెలవు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ రైతు మళ్ళీ వ్యవసాయం వైపుకే వెళుతున్నాడు. ఎందుకంటే ప్రతి రైతుకు వ్యవసాయం పని మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. కాబట్టి ఆ విధానాన్ని మనమే కాపాడుకోవాలి. మనం తినే తిండి నుండి కట్టుకునే బట్టల వరకు రైతు కష్టం నుండే వస్తున్నాయని మనకు తెలుసు. అదే రైతు తిండి లేక అప్పుల పాలై చనిపోతున్నాడని తెలుసు. అయినా మనం పట్టించుకోము. మనం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, ఇంటర్నెట్తో ప్రపంచాలను శాసించినా, మనం తినాల్సింది తిండే, పండాల్సింది భూమి మీదనే, పండించేది రైతు మాత్రమే. మనం ఆ విషయాన్ని మరవకూడదు. ప్రపంచంలో ప్రతి సమస్యకు తన మేధస్సుతో లేదా పోరాటాలతో విజయాలను సాధించే మనిషి రైతు గురించి కూడా ఆలోచించాలి. రైతు కష్టాలు తీరే వరకు పోరాడాలి. అప్పుడే రైతుల జీవితాలు, మన భావితరాల జీవితాలు బావుంటాయి. రైతు అనేవాడు కనుమరుగైతే ఒకప్పుడు రైతు ఉండేవాడు అని చరిత్రలో చదువుకోవాలి అంటుంటారు. అసలు అది చదవటానికి మనిషి అనేవాడు మిగిలి ఉండాలి కదా. అందుకే రైతును కాపాడుకుందాం. అది మన ఆలోచనతోనా, పోరాటాలతోనా, సాయంతోనా అన్నది మీ ఇష్టం. రైతుని గౌరవిద్దాం. రైతు మన బాధ్యత. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.